మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. అనేక సంచలనాలు సృష్టించిన నారాయణరావుపేట వినాయక విగ్రహం 2025 వినాయక చవితి పండుగ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని నారాయణరావుపేటలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం పలు సంచలనాలు సృష్టించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఈ ప్రాంత ముస్లిం కుటుంబమైన మస్తాన్ మొబీనా దంపతులు అందించడంతో పాటు వినాయక పూజలో వారి కుటుంబ సభ్యులు పాల్గొని పూజ నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చోటు చేసుకోగా, ఇక్కడ వినాయకుని విగ్రహం చేతిలో ఉంచినటువంటి ఆ లడ్డూను ఈ ప్రాంతానికి చెందిన బొబ్బల సుమన్, బొబ్బల మానస కుటుంబం అత్యధిక ధరలో 1,31,000కు కొనుగోలు చేయడం మరో సంచలనం కాగా, వీరు ఇప్పటికే 7 సార్లు ఈ లడ్డూని వేలంపాట్లో పొందడం మరో సంచలనంగా నిలిచింది. వీరితో పాటు ఈ వినాయకుడి విగ్రహం మెడలో ఉంచిన డబ్బుల మాల్ను ఈ ప్రాంతానికి చెందిన పట్నం రామకృష్ణ, పట్నం భావన దంపతులు 12,000కు కొనుగోలు చేయడం భారీ సంచలనం సృష్టించింది. ఇలా ఈ ప్రాంత వినాయక విగ్రహం ఈ ఏడాది సంచలనాల మీద సంచలనాలు చోటు చేసుకోవడం ఆత్మకూరు పట్టణంలోని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు సజావుగా నిర్వహించేలా సహకరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ విగ్రహ కమిటీ అధ్యక్షులైన కటారి సుధాకర్ మరియు తెలుగుదేశం బీసీ నేత అంబటి నాగేశ్వరరావు ఇతరులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది ఈ ప్రాంత వినాయక విగ్రహమే ఇప్పటి రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాలి మరి.